వేసవి కాలంలో బాడీ మీద తడపర వచ్చింది. మనోళ్ళు ఏం పేరు పెట్టారో తెలుసా? దానికి అమ్మవారు అని పేరు పెట్టారు. అమ్మవారు పోసింది. ఆ అమ్మవారు పోసినప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే వేపాకుతో వీడికి పడకేయండి అంటారు. బాడీ మీద పసుపు రాయండి. అమ్మవారికి ఏం కావాలి? పసుపు కావాలి. వేపాకు, పసుపు. కాళ్ళు కడుక్కోకుండా లోపలికి రావద్దు, ఎందుకంటే అమ్మవారు ఉంది. ఓకే, ఎవరన్నా ఆయన దగ్గరకు వస్తే కాళ్ళు కడుక్కొని రావాలి. అలాగే అమ్మవారు పోసినోడు నీసు ముట్టకూడదు. ఏం ముట్టకూడదు? మాంసాహారాలు తీసుకోవద్దు. మజ్జిగ రసం, తేలికపాటి పదార్థాలు ఇవ్వాలి. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ఇంట్లో మీరు చేసేది ఇదేగా. ఓకే, ఒంటి మీద తడపర వచ్చినప్పుడు వాస్తవంగా వాళ్ళు చెప్పినవన్నీ కూడా ఆకు వైద్యాలు అనమాట, సైంటిఫిక్గా చెప్పారు. మామూలుగా చెబితే మన వాళ్ళు వినరు. అందుకని అమ్మవారు అంటే బెండ్ అవుతారని అమ్మవారిని అడ్డం పెట్టి చెప్పారు అన్నమాట. వేపలో ఉన్నది ఏంటంటే యాంటీబయాటిక్ ఉంటుంది పసుపులో, వేపలో. వీడి బాడీ మీద ఋతువు మారినప్పుడు ఈ బాడీలో ఉన్నటువంటి బలహీనత సంబంధమైనవి ఏవైతే ఉన్నాయో అవి ఈ దద్దుల రూపంలో బయటకు వస్తాయి. వాడి బాడీ అధిక ఉష్ణోగ్రతకు గురైద్ది ఋతువు మారినప్పుడు. ఇదంతా గమనించండి మీరు. ఋతువులు మారినప్పుడు, ఇప్పుడు వేసవి స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు వస్తాయి బాడీల మీద కొంతమందికి. అప్పుడు వేప ఆకుతో స్నానం చేయించటం, వేప పడక మీద పెట్టడం, వేప చలవ మరియు యాంటీబయాటిక్. అంటే ఆ దద్దులు ఇంకా వ్యాపించకుండా అక్కడ ఉండేటువంటి క్రిములను చంపేస్తుంది ఇది. అలాగే పసుపు రాయటం అనేది కూడా యాంటీబయాటిక్, దాన్ని అభివృద్ధి చెందకుండా అణిచేస్తుంది. 2. మూడవది, వీడు ఆల్రెడీ ఋతువు మారినప్పుడు అధిక ఉష్ణోగ్రతకు గురై బలహీనపడి ఉన్నాడుగా, కాబట్టి వీడు ఇప్పుడు మాంసం తింటే అరగదు, లివర్ సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకే జ్వరంలో ఉన్నప్పుడు మాంసం తినొద్దు, కోడిగుడ్డు తినొద్దు, అది తినొద్దు. ఎందుకంటే లివర్ చాకరీ చేయలేదు, తట్టుకోలేదు, దానివల్ల లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే జ్వరంలో అది తినొద్దు అంటారు. కాబట్టి ఇక్కడ వీడికి ఏం చెప్పారు? వీడు ఆల్రెడీ ఋతువు మారినందున, వీడి శరీరంలో కొన్ని మార్పులు కలిగినందున ఇప్పుడు వీడు మాంసాహారం తినకూడదు, వీడు లైట్ ఫుడ్ తీసుకోవాలి. కొద్దిగా అది తగ్గుముఖం పట్టిందాకా. కొంతమంది అంటారు చూడు, సప్పిడి కూడా తినలేక సస్తున్నాను రా నేనని. అది ఇదంతా ఎందుకు ఏర్పాటు చేశారంటే ఆకులని డైరెక్ట్గా చెప్తే మనం వినమని ఆకుని, పసుపుని, ఇవన్నిటిని కూడా దేవుడి పేరుతో మనకు లింక్ చేశారు పెద్దోళ్ళు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలవాటుగా తడపరిని అమ్మవారు పోసిందనే ఆచారం వచ్చింది. వాస్తవంగా ఋతువు మారినప్పుడు శరీరంలో ఏర్పడేటువంటి కొన్ని రోగ లక్షణాలు అవి, దానికి విరుగుడు ఇవి. ఇప్పుడు అవి ట్యాబ్లెట్ల రూపంలో మనకు అందుబాటులోకి వచ్చినాయి, వాడుకుంటాం. ఈ విధంగా మన శరీరానికి అవసరమైనటువంటి అన్ని రకాలు దేవుడు ప్రకృతిలో పొందుపరిచి ఉంచాడు మన కోసమే. ఆకలికి ఆహారానికి కొంత ధాన్యాన్ని, నీటిని, అలాగే ఈ శరీరం 100 ఏళ్ళు బతకాలంటే దీనికి దినగండం 100 ఏళ్ళు ఆయుష్ అని, రోగాలు, బాధలు, నొప్పులు, ఋతువులు మారినప్పుడు కొన్ని మార్పులు అన్నీ వస్తూ ఉంటాయి. కనుక వీటికి పరిష్కారంగా కూడా దేవుడు ప్రకృతిలో కొన్ని ఆకుల్ని ఏర్పాటు చేసి పెట్టాడు. వాటి ద్వారా మనకు రోగానికి ఔషధం కూడా ఏర్పడేటట్టు చేశాడు. అలాగే గ్రహాలు ఒకదాన్నొకటి ఢీ కొట్టకుండా, నక్షత్రాలు ఒకదాన్నొకటి ఢీ కొట్టకుండా నిర్ణీత కక్షలలో అవి తిరిగేటట్టు ఎక్కడిదక్కడ పట్టి ఉంచాడు. ఇవన్నీ దేవుడే చేస్తున్నాడు, చేయబోతున్నాడు.